హరి ఓం. శ్రీమన్నారాయణ 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 నీ పాదమే శరణు. శరణు శరణిది శ్రీపతి వల్లభ, శరణు శరణిది శ్రీ వెంకటేశ్వర నాయక, శరణు గోవింద. గ్రామస్తులు గురువుగారు అక్రూరుడు తర్వాత ఎలా ప్రార్థించాడు భగవంతుడిని, శ్రీకృష్ణ పరమాత్ముడు కలుసుకున్నాడా అని అడిగాడు. ఆయన పరమాత్ముడిని దివ్య తేజోస్వరూపుడైనటువంటి ఆ మహామహిమాన్వితుడిని శ్రీహరి శ్రీ మహావిష్ణువు ఆయన్ను కృష్ణావతారంలో మానవులందరూ కూడా సహజ మానవుడుగానే భావిస్తారు. అజ్ఞానులు తండ్రి నీవు చేసినటువంటి కర్తవ్యాలు అంటే అనేక పనులు చేస్తుంటావు, భోక్తృత్వాలు, దాని నుంచి వచ్చే ప్రతిఫలాలు కూడా నువ్వు పొందుతూ ఉంటావు అని అనుకుంటారు సామాన్య మానవులు, అజ్ఞానులు. ఎందుకంటే చేసేది చేయించేది సర్వం నీ మాయా, నీ మాయా ఇచ్ఛాశక్తి ఈ మొత్తాన్ని పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇంకొకటి నీ భక్తులు అనంతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి కారణం అది మీరు భక్తులకి ఏమి ఇవ్వరని ఎవరికి తెలియదు. అడిగిన వెంటనే భక్తులకు దానం ఇస్తాడు, ఆయన కరుణిస్తాడు, ప్రేమిస్తాడు అని అందరూ అనుకుంటుంటారు. కానీ అదంతా కూడా మీ యొక్క అనంతమైనటువంటి సృష్టిలో భాగమే. ఏమంటే మిమ్మల్ని ప్రార్థించే వాళ్ళకి ఏమేమి, ఎలా ప్రార్థించేవాళ్ళు, ఎలా పూజించేవాళ్ళు, ఎలా ఆరాధించేవాళ్ళు, ఏమేమి చేసేవాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో అనేది ముందుగానే మీ చేత నిర్ణయించబడి ఉంటుంది. మీ చేత నిర్ణయించబడి ఉంటుంది అది. అంతేకాని తలసినంత మాత్రాన వాళ్ళను మీరు వచ్చి ఈ రక్షించడం అనేది పై కనబడేటువంటి విషయమే. కానీ మీ ఇచ్ఛాశక్తి అనేది అంత పనిచేస్తూ ఉంటుంది. మీరు కల్పవృక్షం లాంటి వారు. ఏమంటున్నాడంటే అక్రూరుడు స్వామి పరమాత్మ, మీరు కల్పవృక్షం లాంటి వారు. కల్పవృక్షం ఎక్కడ ఉంటే ఆ కల్పవృక్షం నీడలో ఎవరు ఎంత కోరుకుంటే ఏది కావాలంటే అన్నీ సమకూరుస్తుందని కల్పవృక్షము అంటారు. అలాంటి కల్పవృక్షాలు ఈ యొక్క వైకుంఠపురంలో, వైకుంఠ నగరిలో అనేకం ఉన్నాయి. వాటి మధ్యలో నివసించేవాళ్ళు మీరు. కనుక ఈ కల్పవృక్షాలు కోరిన వాళ్ళు కోరిన ఫలాలు ఎట్లా ఇస్తాయో మీరు అలాగే ఇస్తారు. మీరు దయాసాగరులు, కరుణాసాగరులు, ప్రేమ సముద్రులు, పరమానంద భరితులు, పరమ పవిత్రమైనటువంటి మీ దివ్య సృష్టి అంతా కూడా మీ యొక్క అనుసరణలోనే నడుస్తూ ఉంటుంది. కనుక మానవులు ఏం గ్రహించాలంటే, సముద్రం ఉంది, సముద్రం దగ్గరికి ఎంత పాత్ర తీసుకెళ్తే అంత నీళ్ళు తెచ్చుకోగలుగుతాం. సముద్రమైనా, చెరువులైనా, నదులైనా మనం ఎంత పాత్ర తీసుకెళ్తే అంత నీళ్ళే తెచ్చుకుంటాం. అదేవిధంగా పరమాత్మను భక్తితో ఎంత పూజిస్తే, ఎలా కొలిస్తే, ఎలా ధ్యానిస్తే, ఆరాధిస్తే, ప్రేమిస్తే, ఆయనను సర్వం అర్పిస్తే, ఇలా అనేక విధాలైనటువంటి భక్తులలో, భక్తి వివిధాలైనటువంటి రీతులలో మీరు అనుగ్రహిస్తారు. అంటే మీ యొక్క ఇచ్ఛాశక్తి అనుగ్రహిస్తుంది. అది ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. అంటే మీ ఎవరెవరు ఎలా భక్తితో ఉంటే, ఎవరెవరు ఎలా మిమ్మల్ని ధ్యానిస్తే, కీర్తిస్తే, స్తోత్రం చేస్తే, అదేవిధంగా జ్ఞానంతో కర్మయోగము, ఇలా అనేక యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ యొక్క దివ్యానందమే. ఇంకొకటి చెప్తాడు అక్రూరుడు. ఏం చెప్తాడంటే, దేవాతి దేవ మహానుభావ, మీరు ఈ యొక్క యదుకులంలో జన్మించి మమ్మల్ని ఉద్ధరించారు, యాదవ కులాన్ని ఉద్ధరించారు. కనుక నాకు తోస్తున్నది, నా జ్ఞానానికి తోస్తున్నది, నేను పరమ భక్తుడను, నీకు పరమ ప్రీతిపాత్రుడను. అందుకే నన్ను తాత అని పిలిస్తే నేను మహా సంతోషపడతాను అనుకుంటున్నాడు లోపల. అంటూ ఇంకొక మాట, అది మానవులు అనేక విధాలుగా భావిస్తూ ఉంటారు. కొంతమంది అజ్ఞాత భక్తులుగా ఉంటారు. అయితే వాళ్ళకి ప్రకటిత భక్తి అనేది, వాళ్ళు దానికి కొంచెం సిగ్గుపడో లేదో కొంచెం జంకో బిడియమో ఇవన్నీ మనసులో ఉంటాయి. ఇటువంటి వాళ్ళు అజ్ఞాత భక్తులు అంటారు. అంటే భక్తి ఉంటుంది కానీ దాన్ని ప్రకటించుకోలేరు. ప్రకటించడానికి
అందరిలో ఏదో సిగ్గు బిడియము ఇలా ఉంటుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మను ఎప్పుడైతే దర్శించాడో అక్రూరుడు, ఆయన పాదపద్మాలకంతా కూడా గంధ లేపనాలు రాసి ఉన్నాయి. అక్కడంతా కూడా కర్పూర చందనాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఆ సువాసనలు ఉన్నాయి. ఆయన పాదాలకంతా కూడా పారాణి ఉంది. ఆ పారాణి పైన గజ్జలు ఉన్నటువంటి ఆ దివ్య స్వరూపములైనటువంటి వాటికి స్వయం ప్రకాశ శక్తి కలిగి ఉంది. ఆయన భుజకీర్తులు ఆయన యొక్క స్వయదేహమే ఒక నిత్య స్వభాయమానం. కనుక ఇలా అక్రూరుడు శ్రీకృష్ణుడిని అనేక విధాలుగా ప్రార్థించి తను వచ్చిన పని చెప్పలేకుండా ఎలా చెప్పాలి, కంసుడి దగ్గర నుంచి వచ్చానంటే ఏమనుకుంటాడు పరమాత్ముడు అని ఆయన లోపల తపనపడి అనేక విధాలుగా పరమాత్మను చేస్తుంటాడు. మీరు జన్మలు తీసుకోవడం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీ ధ్యేయం అనేది అందరికీ అర్థం కాదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కూడా అది మీరు స్వయంగా చేయరు. మీ ఇచ్ఛాశక్తే పనిచేస్తుంది, అంటే మీ మాయాశక్తే పనిచేస్తుంది. మీరు కేవలం నిమిత్త మాత్రులుగానే ఉంటారు. మిమ్మల్ని ఏది అంటదు, ఏ కర్మలు మీకు అంటవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సర్వకర్మలకు కర్మసాక్షి మీరే, సర్వ సృష్టికంతటికి మూల కారణం మీరే. కనుక ఈ మూల కారణమైన మీకు ఎటువంటి ఇవి కూడా అంటవని అనేక మంది గ్రహించరు అజ్ఞానులు. కనుక దేవాతి దేవ అని వ్యాస భగవాన్ వారు చాలా గొప్పగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మని ఆ దివ్య దేహ సౌందర్యాన్ని వర్ణిస్తాడు. ఎలా వర్ణిస్తాడు అంటే పాదాల దగ్గర నుంచి ఆయన కట్టుకున్నటువంటి పీతాంబరాల దుస్తుల నుంచి అనేక వనమాలికలు, మెడ నిండా వనమాలికలు ధరించి ఉన్నాడు. అవన్నీ కూడా సుగంధ లేపనలు చెల్లుతున్నాయి, సుగంధ సువాసనలు వస్తున్నాయి. ఇలా పరమాత్ముడు దర్శించుకున్న అక్రూరుడు తర్వాత పరమాత్మతో ఏం మాట్లాడలేకుండా ఏం చెప్పాలో గుర్తుకు రాడు. కంసుడు పంపించాడని తెలుసు, కంసుడు ఏం చెప్పమన్నాడో గుర్తుకు రాడు. ఎందుకు రాలేదు? స్థాణువు అయిపోయాడు. అది మనకు కూడా అనుభవమే. అంటే మనకు అతి పవిత్రమైన అతి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లు మన కంటి ముందు కనబడితే ఒక్కసారిగా స్థాణువు అయిపోతారు. అందరూ కూడా ఎలా అయిపోతారంటే అనుకున్న నిజమా కళ, ఇది నిజమా కళ నాకు అర్థం కాలేదు. యశోద మన్ను తిన్నావా నాయన అంటే మన్ను తినలేదమ్మా అంటే అయితే నీ నోరు చూపెట్టు అని అన్నప్పుడు నోరు తినంగానే ఏమైపోతుంది? దిగ్భ్రాంతికి లోనైపోతుంది. ఎంత దిగ్భ్రాంతి అంటే చెప్పలేనంత దిగ్భ్రాంతి కదా. అక్కడ మనం చెప్పుకున్నాం ఏమిని, నోరేంటి, ఈ బాలుడేంటి, ఈ యొక్క లోపల కనబడే దృశ్యమేంటి, నాకేమి అంతుబట్ట లేకుండా ఉంది, నేను నిజంగా యశోదనా కాదా, నా ఈ కృష్ణుడు చిన్ని కృష్ణయ్యనా కాదా అని ఆమె ఎలా దిగ్భ్రాంతి చెందిందో ఇక్కడ అక్రూరుడు కూడా అలా దిగ్భ్రాంతి చెందాడు. అలాంటి దిగ్భ్రాంతిలో పడిపోయి ఏం మాటలు రావడంలో తెలియదు. అప్పుడు పరమాత్మ అక్రూరుని పైకి లేపి అతని అనేక గౌరవ సత్కారాలు చేసి, అక్రూరా నీవు నాకు చాలా ఆప్తుడవు, బలరాముడు కూడా అంటాడు, నీవు మా పట్ల అనుమానం వద్దు. ఎందుకు? కంసుడి దగ్గర ఉంటుంది, కంసుడి దగ్గర నుంచి వచ్చినారు కనుక నాకు ఆదరణ ఉంటుందో లేదో అనేటువంటి అనుమానం నీకు ఉండొచ్చు. అది ఏం అవసరం లేదు అక్రూరా. ఎందుకంటే మీరు నాకంటే పెద్దలు, గౌరవనీయులు, పూజనీయులు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి అతనిని తన నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు